శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులు నూతి మల్లన్న గారు రచించినటువంటి ఈ పుస్తకాన్ని మనం ఆవిష్కరించుకున్నాం. ఒక ప్రస్థానం మనకందరికీ తెలుసు. మహాప్రస్థానం మహాకవి శ్రీశ్రీ గారు రచించారు. అది నాడు నేడు కూడా యువతకి కొత్త తరానికి ఒక స్ఫూర్తి. ఇక్కడికి వచ్చినటువంటి ఈ సమావేశ మందిరంలో ఉన్నటువంటి చాలా మంది కూడా వేములపల్లి వెంకటరామయ్య గారు కానీ లేకపోతే పెద్దలు వెంకరెడ్డి గారు, వాళ్ళ చరిత్ర చాలా మందికి తెలియదు. ఇక్కడ ఈశ్వరన్న గారు కానివ్వండి, లేకపోతే ఇంతకుముందు గౌరీశంకర్ గారు చెప్పినట్టు ఈ సభా వేదిక పైన వామపక్ష టిఆర్ఎస్ పార్టీలు కూడా మొదటి దశలో కూడా చాలా మంది ఉన్నారని చెప్పి గౌరీశంకర్ గారు ప్రస్తావించారు. ఉండడమే కాదు, వెళ్ళిన దాంట్లో ఎవరు లేడు. టిఆర్ఎస్ వదిలిపెట్టిన పోయిన వాళ్ళలో ఎప్పుడు కూడా వామపక్ష ఆలోచనతో వచ్చిన వాళ్ళం మేమందరం కూడా. ఇప్పుడు చాడా వెంకరెడ్డి గారు ఉన్నారు, నేను ఇద్దరం కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళం. సిపిఐఎంఎల్ నుండి చాలా మంది టిఆర్ఎస్ పార్టీ పెట్టే రోజు మేమందరం కూడా రావడం జరిగింది. కారణము తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేసీఆర్ గారు ఆలోచన, నాడు వారు చెప్పినటువంటి మాటలు అర్థమై ఒక ప్రత్యేక రాష్ట్రం వస్తేనే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఈ ఉద్యమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మేమందరం కలిసి పనిచేశాం. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి యువకుల్ని నేను అడిగేది ఏంటంటే, ఒకటే కోరిక ఏంటంటే ఈ పుస్తకాన్ని ఒకసారి చదవండి. చరిత్ర నిర్మించాలంటే చరిత్ర తెలవాలి. చరిత్ర తెలిసినవాడే చరిత్ర నిర్మించగలుగుతాడు. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, మేము చరిత్ర నిర్మించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మీరు చరిత్ర నిర్మించాలంటే గత చరిత్ర తెలుసుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో మరి ఈశ్వరన్న పాత్ర, ఉద్యమ పాత్ర చాలా సవివరంగా వివరించారు. నేను ఇది సాఫ్ట్ కాపీ మొన్న ఈశ్వరన్న గారు మొన్న నైట్లో పంపిస్తే చదివాను రాత్రి. చాలా విషయాలు ఉన్నాయి. నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో 1978, 79, 80, 81, 84 వరకు నేను లా కళాశాల విద్యార్థిగా ఉన్న సందర్భంలో ఆ రోజు తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పోరాటాలు, ముఖ్యంగా సింగరేణి కాలనీస్ లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా క్లుప్తంగానే వివరించారు మల్లన్న గారు. కానీ చాలా విషయాలు తెలియజేశారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా దీన్ని చదవాలని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. వినోద్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు కొప్పుల ఈశ్వరన్న వియ్యపుడు, యూపీపీఎస్సీ మాజీ సభ్యులు కెఎస్ చలంగారు. సభాధ్యక్ష